అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జనవరి నెల మొత్తం కూడా ఎట్లా ఉంటుందయ్యా అంటే ప్రతి పని కూడాను 50-50 ఛాన్సెస్ లాగా ఉంటుంది. అంటే అవుతుంది కాదు, చివరికి అవుతుంది. అది ఈ రాశి వారికి అనుకున్న పని చివరికి అవుతుంది, కానీ చివరి నిమిషం వరకు కూడా అవుతుందో కాదో అన్న టెన్షన్తో జనవరి నెల మొత్తం కూడాను వీరికి గడిచిపోయే ప్రమాదం కనపడుతూ ఉంది. అన్ని వృత్తుల వారికి, చదువు కూడా అంతే. విద్యార్థులకి నేను ఏదైతే చదువుకున్నానో అదే వస్తుందో రాదో, అది వస్తే బాగు, అది వస్తే మంచి మార్కులు వస్తాయి కదా అని, అది రాకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఇటువంటి ఆలోచనలతో వాళ్ళు చదువుకోవాల్సి వస్తుంది. కాబట్టి విజయం మీదే చదువు విషయంలో. కాకపోతే కష్టపడుతూ చదవండి. ఖచ్చితంగా మీరు చదివినట్లుగా వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రశాంతంగా మనకి మొదటి నుంచి చివరి వరకు మీకు ఏదైతే చెప్పారో, జనవరి నెల వరకు మీకు ఏదైతే చెప్పారో అది మొదటి నుంచి, అంటే స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనవరి వరకు ఉన్నవన్నీ కూడాను, అంటే పాతవి కూడా రిపీట్ చేసుకుంటూ చదివినట్లయితే మీకు కాస్త ఈ టెన్షన్ నుంచి బయటపడే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా చదవండి. ఇక రాజకీయ రంగానికి వస్తే కూడా అంతే. టెన్షన్ 50-50 ఛాన్సెస్. సగం డబ్బులు ఇస్తాడు, సగం ఇస్తాడో ఇయ్యడు. సగం పనే చేసాం, మిగతా సగం పని ఎట్లయితుందో, ఈ విధమైనటువంటి ఆలోచనలు. ఈ సగం పని చేసి మిగతా సగంలో టెన్షన్ పడే లోపు ప్రత్యర్థులు సగం పనులే చేస్తాడు, మొత్తం చేయడు, మేమైతే అట్లా చేసాం ఇట్లా చేసామని మీ మీద విరుచుకు పడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి కష్టాలు రాజకీయ రంగంలో బాగా కనపడుతూ ఉన్నాయి. సగం డబ్బు చేతికి రాగానే అనుకోకుండా మీ చేతికి వచ్చిన సగం ఇంకో సగం వచ్చేసరికి ఈ సగం అనుకోకుండా ఖర్చు అయ్యే ప్రమాదం కనపడుతూ ఉంది. కాస్త జాగ్రత్త వహించండి. రాజకీయ పరంగా ఉద్యోగస్తులు మీకు నెల కాగానే జీతం వచ్చింది. ఉదాహరణకి 50,000 రూపాయలు జీతం వచ్చింది. రాగానే ఆ 50లో కాస్త ఇంటి కిరాయిలని, లేకపోతే ఇంటి ఖర్చులకని, ఇంకేదేదో అనుకోని ఖర్చుల వల్ల కొంత ఖర్చు పెట్టి మిగతా కొంత సుఖపడే ఆలోచనలు కనబడుతున్నాయి. సగం వరకు మాత్రం ఖచ్చితంగా ఖర్చు పెడతారు. అనుకోని ఖర్చులు ఉద్యోగస్తులకు కనపడుతూ ఉన్నాయి. వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి, కానీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తుల దగ్గర వచ్చిన ఇబ్బంది ఏందయ్యా అంటే, ఈ నెలలో ఉదాహరణకి మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి. ఒక 500 రూపాయలు అయితే సరిపోతాయి అనుకున్న దగ్గర 1500 జేబులో పెట్టుకొని వెళ్ళండి. అంటే ఖర్చు ఉన్నదానికంటే కాస్త ఎక్కువగా జేబులో పెట్టుకొని వెళ్ళండి. అది బెటరు. అదొకటి కనపడుతూ ఉంది. అంటే మనకేమైందండి, ఇంత సరిపోతాయి కదా, ఇవి చాలే జేబులోకి, అనవసరంగా ఎందుకు జేబులో పెట్టుకొని మళ్ళీ అవి కూడా ఖర్చు అవుతాయేమో అని చెప్పేసి కొంతమంది పెట్టుకోకుండా, అంటే కావాల్సినంతే ఖచ్చితంగా అట్లా గీత గీసినట్టే పెట్టుకొని వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. ఈ ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా అలా వెళ్ళకండి. ఉన్నదానికంటే ఇంకొక డబల్ త్రిబుల్ జేబులో పెట్టుకొని వెళ్ళండి. తద్వారా అవి ఖర్చు కావు. ఎక్కువ శాతము అనుకోని ఖర్చు మీద పడ్డా మీరు అక్కడ చిక్కుకోకుండా, ఇబ్బంది పడకుండా బయటపడే సూచనలు ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందులకు పోకుండా ఉద్యోగస్తులు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బదిలీలు అవుతూ ఉంటాయి. తద్వారా కూడా ధనం ఖర్చు అయ్యే ప్రమాదం కనపడుతూ ఉంది. మీరు ఎటు చూసుకున్నా బాగుంటుంది. ఇకపోతే రాజకీయ రంగం ఇందాక చెప్పుకున్నట్లుగా సగం అవుతూ ఉంటాయి. కాబట్టి రాజకీయ పరంగా ఆలోచిస్తూ ఉండండి. చేతి వృత్తి చేసేవారు వ్యాపారస్తులకు కూడా అనుకోని చికాకులు కనపడుతూ ఉన్నాయి. చేతి వృత్తుల వారికి కూడా అదే పరిస్థితి. అనుకోని చికాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ చికాకుల నుంచి కాస్త బయటపడుతూ ఉండండి. తద్వారా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఈ నెల మొత్తం కూడాను మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. 50-50 ఛాన్సెస్ కనపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇంకొక మైనస్ పాయింట్ ఏందయ్యా అంటే విరోధాలు ఎక్కువగా ఉంటాయి. విరోధాలు బాగా పెట్టుకుంటారు. అయిన దానికి కాని దానికి కాలు దూస్తూ ఉంటారు. తనది కాదు అనుకున్న దాంట్లో తలదూరుస్తూ ఉంటారు. తద్వారా మళ్ళీ విరోధాలు తెచ్చుకుంటారు. కాబట్టి కుంభరాశి వారు అటువంటి కష్టాలు
ఈ నెలలో కనపడుతూ ఉన్నాయి కాబట్టి ముందు వాటికి దూరంగా ఉండండి, విరోధాలకి దూరంగా ఉండండి. అది సొంతమైనా సరే పరాయి వాళ్ళదైనా సరే దూరంగా ఉండడం మంచిది. ఓవరాల్గా ఈ రాశి వారి గురించి చెప్తున్నాను. విరోధాలకు దూరంగా ఉండండి, ప్రశాంతతకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలా కాకుండా విరోధాలు కాకుండా ఇతరత్ర మార్గంలో మనం కాస్త వారిని గెలిచే అవకాశం ఏదైనా ఉందా అనేది ఆలోచించుకొని ఆ మార్గంలో వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళ మీద విజయాన్ని చేకూర్చుకోండి. విరోధాలు పెట్టుకున్నంత మాత్రాన మీకు తాత్కాలికపు విజయం కనపడుతున్నప్పటికీ మళ్ళీ చివరిలో మీరు ఓడిపోయే ప్రమాదం కనపడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అకారణ విరోధాలు మీకు కనపడుతూ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా తలదూర్చకుండా మీకు తలదూర్చకపోయినా వేరే వాళ్ళ యొక్క విరోధము మీ వల్ల జరిగింది అనేది అంటే నింద అవి కూడా కనపడుతూ ఉన్నాయి. అటువంటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఎప్పుడో మీరు చెప్పింది ఈరోజు వాడికి గుర్తొచ్చిగో అప్పుడు ఫలానా వాడు అట్లా చెప్పారు, అందుకే ఇట్లా చేశాను, అందుకే నీతో విరోధం కలిగింది అని చెప్పి ఎప్పుడో మీరు ఎవరికో ఏదో ఇచ్చిన సలహాని వాడు పెట్టుకున్న విరోధంకి మీరు చుట్టుకునే ప్రమాదం ఉంది. నువ్వు చేయబట్టే, అప్పుడెప్పుడో చెప్పింది వాళ్ళ గుర్తుంచుకొని నువ్వు చేయబట్టే అనేది మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు విరోధాలకు దూరంగా ఉన్నట్లయితే విజయాన్ని చేకూర్చుకుంటారు. ఒకటి, ఈ రాశివారు ముఖ్యంగా ఆరాధించాల్సిన దైవం లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామి వారిని ఎక్కువగా ఆరాధించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కనపడుతుంది. అంటే కుంభరాశి వారు ఎట్లా ఉంటుందంటే వీరు నిండు కుండలాగా ఉంటున్నప్పటికీ అలా కనపడుతున్నప్పటికీ కూడాను విరోధాల వల్ల వీళ్ళు సున్నా అవుతూ ఉంటారు. కాబట్టి విరోధాలలో లేదు ఇతరత్ర ఆపదలు మీ మీద కనపడుతున్నాయి. కాబట్టి నరసింహస్వామి వారి ఆరాధన ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడేది కనపడుతుంది. కాబట్టి నరసింహస్వామి వారి ప్రదక్షిణ నమస్కారాలు, నరసింహస్వామి వారికి 32 రకాల ప్రదక్షిణాలు చేయాలి. అలా ప్రతిరోజు వీలుంటే ప్రతిరోజు నరసింహస్వామి దర్శనం చేసుకుంటూ 32 రకాల ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే మీకు కాస్త నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. నరసింహస్వామి అనగానే అందరూ చాలా కోపంగా ఉంటాడు కదా, అసలే మనకు కోపం ఉంది, విరోధాలు ఎక్కువ అన్నారు, మళ్ళీ నరసింహస్వామిని నమ్మితే ఇంకా కోపం కదా అనుకుంటాం. ఆయన కోపం ఎప్పటికీ కూడా శత్రువుల మీదే, భక్తుల మీద కాదు. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్నటువంటి అంతర్శత్రువులు ఎవరైతే ఉన్నారో దాని మీద ఆయన కోపాన్ని చూపిస్తాడు. తద్వారా మనలో ఉన్న శత్రువుల్ని ఆయన నశింపచేసి విజయాన్ని చేకూరుస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నరసింహస్వామి ఆరాధన మంచిది. కాబట్టి ఆ విధంగా నరసింహస్వామి ఆరాధన చేసుకుంటూ అన్ని వృత్తుల వారు, ఇటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయ రంగం, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్న శత్రువులు ఎక్కువగా ఉండి అకార విరోధాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నరసింహస్వామి వారిని నమ్ముకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వృత్తివారు చాలా ఓపికగా ఉంటూ మీరు ఈ రాశివారు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిదిగా కనపడుతుంది. ఆ విధంగా ఉండి నరసింహస్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.